ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథాలు మాకున్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మా పరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖంలో కూడి ఉన్న మీకు, దూరాన సమీపాన ఆయన మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్న దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు 2వ అధ్యాయము 26 నుండి 32వ వచనం వరకు మనము ధ్యానించుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు వాక్యమును వింటూ మీ హృదయాల్లోకి అన్వయించుకో. యోవేలు 2వ అధ్యాయము, నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలు మధ్య నున్నవాడను నేనేననియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప మరి ఏ దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. ఒక నిమిషం. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న వాగ్దానాల గనిలో ఇది ఒకటి. దీన్ని మనము విశ్వాసముతో మనం స్వతంత్రించుకొని విశ్వాసముతో మనము నమ్మాలి. దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను మనము నమ్మి విశ్వసిస్తే ఆ వాగ్దానమే మన జీవితంలో అక్షరాలుగా నెరవేరుతుంది. ఆమేన్. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. సరే వచ్చిన చదమ్మా. తర్వాత దేవుడైన యెహోవానకు నేనే దేవుడను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఆ వచనం చదువు. 26 నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేల్ మధ్య ఉన్నవాడను నేనేనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప మరి ఏ దేవుడు లేదనియు మీరు తెలుసుకొందురు. యెషయా గ్రంథము 43:25. యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను
జ్ఞాపకము చేసుకొనను. నాకు చాలమ్మా. ఈ ఈ యోవేలు 2:26 మనం చదివితే, భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందమని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒక్కసారి అసలు ఏంటి, అసలు ప్రభువులోని గొప్పతనం ఏంటి? యెషయా గ్రంథము 57:15. యెషయా గ్రంథము 57:15. దయచేసి చదవండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడును ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. ఏంటని మన దేవుడు మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును నిత్య నివాసి. ఏంటండి అది? మన దేవుళ్ళ గొప్పతనం ఏంటి? అసలు ఆయన ప్రత్యేకత ఏంటి? ఏప్రిల్ రాసిన పత్రిక 7:26. ఏప్రిల్ రాసిన పత్రిక 7:26. పవిత్రుడును నిర్దోషియు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అదేనండి. మాకు దయచేసి బైబిల్ చదివాడు కాస్త గమనించండి. గబగబా చదివితే చదివారు, తప్పుడు మాత్రం చదవకండి అమ్మా. బైబిల్ని చాలా జాగ్రత్తగా, తొందరేమి లేదు, ఎవరు మిమ్మల్ని తరమట్ల, నిదానంగా చదవాలి. నిదానంగా చదువుతూ ఇప్పుడు మంచిని తాగుతారు, నిదానం తాగుతారు. మంచినీళ్ళు తాగేటప్పుడు గట్టిగా తాగేస్తారా? నిదానంగా తాగుతారా? అంటే దేవుని వాక్యము జీవజలమునకు నిధి. మనం ఎంత మంచినీళ్ళు తాగినా మళ్ళా దాహం వేసిద్ది. కానీ దేవుని వాక్యము మనం విశ్వాసముతో ఆలకించినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. అట్లాంటిది ఆయన జీవజలం గనక ఆయన ప్రవహించడం మొదలు పెట్టాలంటే ఇక ఏ నరమాత్రుడు ఎవరు దాహము అని మరణ ఇంకోసారి అడగడానికి ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యము మన ప్రాణములకు తెప్పరిల్ల చేస్తుంది. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. మన ప్రాణములకు ఆయన సేద తీర్చే దేవుడు, మన దోషములను క్షమించే దేవుడు, మన సంకటాలను కుదిర్చే దేవుడు. అటువంటి దేవుడు ఈనాటి మానవుడు తన జ్ఞానమే గొప్ప అనుకొని, తన సామర్థ్యమే గొప్ప అనుకొని తను తాను హెచ్చించుకుంటున్నాడు. అటు వారి మనోనేత్రాలను దేవుడు తెరచుగాక. తర్వాత వచ్చింది కదా అమర్ యోవేలు 2:27.
యోవేలు 2:27. అప్పుడు ఇశ్రాయేల్ మధ్య ఉన్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడైన యెహోవాననియు నేనే తప్ప మరి ఏ ఒక్క దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గు నొందకయుందురు. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండి. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండి. కృపవెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతములే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. ఎవరు సిగ్గునందుగా ఉంటారు? ఎవరు? అంత పెద్ద చెప్పండి. దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, నేనే క్రైస్తవుని ధైర్యంగా చెప్పుకున్న వారు మాత్రమే ఆయనను ఆశ్రయించిన వారు ఎన్నటెన్నటికి సిగ్గునందరు. ఈ రాత్రి నిజంగా ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి నీవు నా సొత్తు అని పిలువబడిన వారు ఇక మీదట ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు ఎన్నటెన్నటికి సిగ్గునందకేందురు గాక. ఎందుకు సిగ్గుపడతారండి? ఎందుకు సిగ్గుపడతారు? అసలు సిగ్గుపడే వాళ్ళు ఎవరండి? సిగ్గుపడే వాళ్ళు ఎవరండి? సిగ్గుపడే వాళ్ళు ఎవరు? పడేవాళ్ళు. అది సరే, సిగ్గు పడేవాళ్ళు ఎవరంటే ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఆయన బిడ్డల మీద అన్యాయంగా దూషించి ఆయన ప్రేమకు విలువ తెలియని వారు కూడా ఒకానొక దినమున సిగ్గుతో తల వంచుకొని ఒక దినము రాబోతుంది. ఇక రాబోయే దినాన మనం ఇట్లా సమకూడే ఆరాధించుకుంటామో లేదో నాకు తెలుసు. ఏదేమైనా ఎట్లాంటి పరిస్థితులు సంభవించినా జీవము గల దేవుని మనం ఆరాధించుకునే విషయంలో ఏ మాత్రం మనము మొహమాట పడకూడదు, అంతే. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఒకసారి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మన నిరీక్షణ ఏమై ఉండాలి? బ్రతికితే దేవుని మహిమార్థమే బ్రతకాలి. చనిపోతే మన మరణము ఆయన దృష్టికి మహిమకరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం బ్రతికితే ఈ లోకంలో మనం బ్రతికిన ఈ కొన్నాడైనా పరిశుద్ధంగా మనం బ్రతికి అనేకులకు మనం కనపరిచినప్పుడు మన ద్వారా కొంతమంది ఆత్మలు రక్షింపబడతాయి అన్న మాటలో ఎట్లాంటి సందేహం లేదు. మన బ్రతుకు, మన జీవన విధానం, మన మాట్లాడే విధానం చూసి గమనించి
ఒకప్పుడు ఇంత కోప్పడేవాడే, ఇప్పుడు ఇంత కోపడుతున్నా కూడా ఏం మాట్లాడే తిరిగి. అసలు ఏంటి నీలో, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పతనం ఏంటి అని అడిగి తెలుసుకునేటట్లుగా పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే, మనం చూసే చూపులో, మనం నడిచే నడకలో, చేసే పనుల్లో, ఆలోచించే ఆలోచనలో, తలంపుల్లో, ఊహలలో పరిశుద్ధతను కనపరిస్తేనే మాత్రం కనపరిస్తేనే తప్ప మన ద్వారా అనేక మందికి క్రీస్తును పరిచయం చేయలేము. తర్వాత వచ్చి 2:28 తర్వాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురమ్మా, జాగ్రత్త చదవాలి. మీ యవనులు దర్శనములు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది అంత్య దినాల్లో జరగబోయే సంభవాలు. ఏంటంట? కుమారుల మీద, కుమార్తెల మీద, పనివారి మీద, పనికత్తెల మీద. ఎవరాత్మ? దేవునాత్మ కుమ్మరించే దినములు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఒకసారి అపోస్తలుల కార్యములు 1:7. అపోస్తలుల కార్యములు 1:7 గవతి చదవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 1:7 8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతములన్నిటి యూదయ సమరయ దేశముల యూదయ సమరయ దేశములంతటిలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని. చాలు. ఏంటంట? పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఒక బలహీనుడు క్రీస్తునందు బలవంతుడు అవుతాడు. ఇది మొట్టమొదటి విషయం. ఈ విషయాన్ని నేను ఎందుకు ముందు ఒకసారి చెప్పాను. పరిశుద్ధాత్మ ఒక బలహీనుడి మీదకి వచ్చినప్పుడు ఆ బలహీనుడు బలవంతుడుగా అవుతాడు. రెండవది, ఆ పరిశుద్ధాత్మ ఆ బలహీనుడి మీదకి వచ్చినప్పుడు మనుష్యుల దృష్టిలో అసాధ్యమైన కార్యములు దేవుడు అతని ద్వారా తన పరాక్రమమైన కార్యములు జరిగిస్తారు. మూడవది, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు పిరికితనముతో ఉన్న వ్యక్తి క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడి సువార్తను ప్రకటించగల ధైర్యము ఆ వ్యక్తిలో వస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, గమనించి, మొదట్లో శిష్యులు భయపడేవాళ్ళు. నేను నా తండ్రి దగ్గర వెళ్ళే సమయం ఆశ్రమైందంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలి?
మా వృత్తి అంతా మా వృత్తిని మేము విడిచిపెట్టి మేము మీతో పాటు వచ్చాము అని అంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తగా నేను పంపిస్తాను అని అంటే, ఈ శిష్యులందరూ కలిసి మేడ గదిలోకి వెళ్ళి ఏ రీతిగా ప్రార్థించారండి? ఎలా ప్రార్థించారు? ఏక మనస్సుతో ప్రార్థించారు, ఎడతెగక ప్రార్థించారు, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. రాజులను వారి స్వార్థను ప్రకటిస్తుంటే రాజుల సహితము ఎన్నో విధాలుగా ఆటలు పరిచారు. అయినా వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు వీరందరూ వీరితో కూడా కొంతమంది స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకో. ఎలా ప్రార్థిస్తున్నారు ఈ రోజున ఎలా ప్రార్థిస్తున్నారు? ఆరంభ దినాల్లో ఏక మనసుతో ప్రార్థించేవారు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే నీ ప్రార్థన చూసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటా వెళ్ళిపోవాలి. ఇట్లా ఉంటే సంఘము ఐక్యతగా ఉంటుందా? దేవుని ఆత్మ కార్యాలు బలంగా జరుగుతుందండి? జరుగుతుందా? ఎవరికి వారు భిన్న అభిప్రాయములతో వచ్చి ప్రార్థన చేసుకొని నా మాటే నెగ్గాలి అని చెప్పి మొండి పొట్టు పట్టేవాళ్ళు కూడా ఉంటారు. నా మాట నీ మాట కాదు, దేవుని మాట ఇక్కడ నన్ను నెరవేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. మన మాట ఏదైనా పనికి వస్తా? ఏ మాత్రం కూడా పనికి రాదు. అందుకని యోబు మాట్లాడాడు, సర్వశక్తి గలవాడు నాకు ఉత్తరం ఇచ్చిన గాక అంటే, జ్ఞానము లేకుండా వెరితనంగా మాట్లాడుతున్నవాడు నీవెవడివి? నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తుందని సమాధానం చెప్పు అని. ఈ భూమి ఏర్పరచబడే మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అట్లా కొన్ని ప్రశ్నలు వేస్తే అప్పుడు అర్థమైంది, ఓహో సృష్టి ఆరంభం కాక మునుపు నేను దేవుని హస్తగతంలో ఉన్నాను కదా, మరి నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానని అన్న యోబు దేవుని మాటకు విధేయతను కనపరిచాడు. ఆరంభంలో దేవుడు తనకు అనుగ్రహించినది, దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో విశ్వాసముతో స్థిరమైన భక్తితో కొనసాగాడు. చివరికి తన వృద్ధాప్యంలో ఆరంభంలో తను కోల్పోయినది ఒక ఇంత అయితే దాన్ని పొందుకున్నది రెండంతలు. ఆమేన్.
పోగొట్టుకున్నది ఎన్నంతలో? పోగొట్టుకున్నది ఎన్నంతలో? ఒక వంతే. కానీ దేవుడు యోబులో ఉన్న స్థిరమైన ఆ విశ్వాసము, ఆ స్థిరమైన భక్తి, ఒకటే మాట అన్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. సమస్తము పోగొట్టుకున్నాడు. చివరికి తన ఆరోగ్యము కూడా పోయింది. ఎందుకో నిన్న రాత్రి క్రీస్తు యేసు సద్భక్తితో ఒక వాక్య భాగం ఉంది. ఆయనలో భక్తిలో ఉన్నప్పుడు ఈ లోకంలో కొన్ని కాదు శ్రమలు వస్తాయి. ఈ రోజున అనేక మంది నాకెందుకు శ్రమలు వస్తున్నాయి, నాకెందుకు నిందలు వస్తున్నాయి, నాకెందుకు అవమానాలు వస్తున్నాయి అని ప్రశ్నలు వేస్తారేమో. నేటి శ్రమలే రేపటి దేవుని ఎదుట నిన్ను నిలబెట్టే ఆయన స్వరూప్యము. ఆమేన్. శ్రమను చూసి కృంగిపోతున్నావా? నీ అంతటి చేత కాని వాడివి, చేత కాని దాని ఇంకొకళ్ళు ఉండరు. శ్రమల దినమున కృంగిన ఎడల నీవు చేతగాని వాడవద్దు, చేతగాని ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు ఒక సుత్తి శానం తీసుకొని చెట్టు మొద్దున పెట్టి కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు? ఒక చక్కటి ఆకారం రావాలంటే సుత్తి శానం తీసుకొని కొడతా ఉండి దాన్ని చెక్కుతా ఉంటే అప్పుడు దానికి ఒక చక్కటి రూపం వస్తుంది. సుత్తి దెబ్బలు తగలకుండా ఒక చక్కటి రూపం వస్తుందండి? కాదు. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. సుత్తి దెబ్బలు మన జీవితంలో శోధనలు, నిందలు, అవమానాలకు సాదృశ్యం. ఒకసారి యెషయా గ్రంథం 61:7 చదవండి. యెషయా గ్రంథం 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా మీ పొందిన భాగమునకు కర్తలే. మీరు పొందిన భాగమును అనుభవించి సంతోషిస్తారంటండి. ఆమేన్. చూసారండి? నింద వచ్చిందని దిగులు పడకండి. అవమానం నింద వచ్చిందా? ధైర్యంగా నిలబడు. నీ నిందను దేవుడు నిందకు ప్రతిగా భూదండగా మార్చే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. నిందకు ప్రతిగా భూదండనిచ్చే దేవుని వైపు చూడాలి. నీ జీవితంలో ఎవరు పరిష్కరించలేని సమస్యలకు సమాధానములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం ద్వారానే నీతో, నాతో, మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట, అంతకంటే కాదు. తర్వాత యోవేలు 2వ అధ్యాయంలోకి వస్తే తర్వాత మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని ధూప స్తంభమును కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు
సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. ఈ మాట మీరు వార్తలు కూడా వినే ఉంటారు. సౌర తుఫాను మీరు ఎంతమంది విన్నారు? విన్నారా?